భానుమతి కొంతమంది రౌడీలను పురమాయిస్తూ ఉంటుంది. మీరు ఆరాధ్యని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే, సరే మేడం మీకెందుకు మేమున్నాం కదా! మేము ఎలాగైనా ఆ పనిని కానిచ్చేస్తామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే అంత సాధ్యం కాదు. రోజు ఉదయాన్నే ఆరాధ్య జాగింగ్‌కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎవరు సెక్యూరిటీ కూడా ఉండరు. తనొక్కర్దాయే జాగింగ్‌కి వెళ్తుంది. మీరు ఎలాగైనా సరే తనని పొడి చేసి చంపేయాలి. అలా అయితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎలాగైనా సరే ఈ మాట మీకు చెప్తున్నాను కదా! మీరు చేసి తీరాలి అంతే. ఎలాగా మీరు చేస్తారో నాకు తెలీదు. ఆ ఆరాధ్య మాత్రం చనిపోవడం మాత్రం చనిపోవాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే, సరే మేడం అక్కడే స్పాట్‌ని తయారు చేస్తాము. ఎలాగైనా సరే ఆ ఆరాధ్యని చంపేస్తామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో ఆరాధ్య ఉదయాన్నే జాగింగ్‌కైతే వెళ్ళి అక్కడ జాగింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రౌడీలు అయితే వచ్చి, ఇదిగో ఈ అమ్మాయే కదా మనకు మేడం చెప్పింది. ఈ అమ్మాయిని ఎలాగైనా సరే ఈరోజు చంపేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఆరాధ్య దగ్గరికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యను అయితే చుట్టుముడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, ఎవర్రా మీరంతా? మీరందరూ నన్ను చంపడానికి ఎందుకు వచ్చారు? అయినా నా రేంజ్ ఏంటో మీకు తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే, మాకు మొత్తం తెలుసు మేడం. మిమ్మల్నే చంపడానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఎలాగైనా సరే మిమ్మల్ని చంపేసే ఇక్కడి నుండి వెళ్తామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, నన్ను చంపడానికి ఎవర్రా మిమ్మల్ని పంపించారు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు పట్టించుకోకుండా ఒకడైతే ఆరాధ్యను పొడి చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.